లోకం ఎలా చూస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళ చూపులు వంకరలుగా ఉండొచ్చు, వాళ్ళ చూపులు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం తన సంఘాన్ని అనగా నన్ను ఎంత ఘనంగా చూస్తున్నాడో నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తున్నాను. చూడండి, కీర్తన 127వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా చూస్తే యేసు ప్రభువారు తన సంఘాన్ని, యేసు ప్రభువారు తన సేవకురాల్ని, తన సేవకుణ్ణి, తన రక్తమిచ్చి కొన్నటువంటి నన్ను ఎలా చూస్తున్నారంటే 127వ కీర్తన 2వ వచనం ఇలాగ రాయబడి ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని దృష్టిలో మీరు ఎవరు అంటే ప్రియులు. ఏం చెప్పండి? బిలౌడ్ అంటే ప్రియురాలు, ఇష్టురాలు. ఎప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పవిత్రురాలు. దేవుడు సంఘాన్ని ఇష్టపడ్డాడు కనుక ప్రాణం పెట్టాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు కనుక నీ కోసం చెప్పండి, చేతిలో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల్ల మీద ముళ్ళ కిరీటం,